హలో అందరికీ, నేను మీ లక్ష్మీ నరేంద్ర. వెల్కమ్ టు మీ లక్ష్మీస్ ముచ్చట్లు. ఈరోజు ముచ్చట్లు ఏంటో తెలుసా? జున్ను కేక్ గురించి. ఎంతో రుచికరమైన ఆరోగ్యమైన జున్ను కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దామా? ఎంత ఈజీ అంటే ఈ జున్ను కేక్ తయారు చేసుకోవటం చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. జున్ను పాలు వచ్చేసి ఒక 1/2 లీటర్ తీసుకున్నా. బాగా చిక్కగా ఉన్నాయి జున్ను పాలు. సో ఇందులో నార్మల్ మిల్క్ వచ్చేసి యాడ్ చేస్తున్నాను. పాలు బాగా చిక్కగా ఉన్నాయి కాబట్టి ఒక 300 ml దాకా మిక్స్ చేశాను. ఇప్పుడు బెల్లం, ఇది బెల్లం పొడి. బెల్లం ఏంటంటే మన స్వీట్కి తగినంత చూద్దాం. చిటికెడు మిరియాల పొడి, చిటికెడు ఇలాచీ పౌడర్. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బెల్లం పొడే కదా, అయినా కూడా ఒక్క 1 minute ఇట్లా బాగా అంతా కలిసి బెల్లం కరిగిపోయేటట్లు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వచ్చేసి కుక్కర్ పెట్టుకోవాలి. జస్ట్ సింగిల్ విజిల్ రావాలి. ఇది కేక్ కాబట్టి మొన్న ఇరగొట్టుకున్నాం, డైరెక్ట్గా పాలు పొయ్యి మీద పెట్టా. ప్రొసీజర్ మొత్తం సేమే. చిన్న మార్పు ఏంటంటే ఇక్కడ కుక్కర్ పెడతాం కేక్కి, అంతే. జస్ట్ ఒక 15 to 20 minutes అన్నమాట. సిమ్లోనే కుక్కర్ పెట్టేస్తే సింగిల్ విజిల్కి కేక్ రెడీ అయిపోయింది. జున్ను చక్కగా ఉడికిపోయి ఉంటుంది. సో చక్కగా ఉడికిపోయింది. ఇంకా బయటికి తీసేసుకుందాం. జున్ను రెడీ అయిపోయింది. చక్కగా కట్ చేసుకొని బౌల్లోకి తీసుకుందాం. చాలా మంచిగా వచ్చింది. ఇంకాస్త నీట్గా తీయొచ్చేమో, నేను ఎలా పడితే అలా తీసేసాను. కమ్మని జున్ను కేకు సూపర్ ఉంది కదా. ఇంకెందుకు ఆలస్యం, తినేద్దాం. ఈరోజు కూడా క్లైమేట్ కూల్గా ఉంది. ఇది చక్కగా వేడిగా ఉంది. ఈ జున్ను కేక్ అనేది శ్రీవారికి చాలా ఇష్టం. నాకైతే జున్ను విరగొట్టుకొని తింటారు కదా, అదే చాలా ఇష్టం. మంచిగానే వచ్చింది. సో ఈ బౌల్ తీసుకెళ్ళి శ్రీవారికి ఇచ్చేద్దాం.